హాయిగా ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కగా ప్రకృతి శక్తి తీసుకుందాం. మనందరమే విశ్వశక్తిని తీసుకుందాం. ప్రశాంతమైన శక్తిని తీసుకుందాం. ఎవరికైనా ప్రపంచకర్తకైనా ప్రకృతి నుంచే తీసుకోవాలి. విశ్వం నుంచి వచ్చే ఆ పూల వర్షం లాంటి కాంతి వర్షంలో మనం ఉండాలి. చైతన్యం మహా అద్భుతము. ఆ చైతన్యాన్ని మనం తీసుకోవాలి. ఆ చైతన్యంలో ఉండాలి. ఈ దేహం అనే వాహనంలో ఉన్న ప్రాణశక్తి ఒక చైతన్యం. ఆ చైతన్యంలో మనందరమే ఉంటాము. దేహం అనే వాహనాన్ని నడిపించేది ఆత్మని ఒక అద్భుతమైన చైతన్యం, ప్రాణశక్తి. ఆ శక్తితో మనం భూమి మీద నివసిస్తున్నాము. మన జన్మ ధన్యం కావడానికి ప్రకృతి శక్తి అవసరము. ప్రతి ఒక్కరూ నమ్మినా నమ్మకపోయినా సృష్టితో మనం ఉంటాము. సృష్టి నుంచి అన్నీ అందించబడతాయి. మన జన్మ ధన్యమవుతుంది. ఏ మతము, ఏ కులము, ఎవరు అనేది లేదు. మనిషి అనే జన్మ ఒక అద్భుతము. ఆ అద్భుతమైన జన్మానికి ప్రకృతి శక్తి కావాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువులోకి ఆ విశ్వశక్తి కావాలి. ఆ విశ్వాంతర శక్తి వల్ల మన జన్మ ధన్యమవుతుంది. శరీరం శక్తి క్షేత్రం అవుతుంది. ఆత్మ చైతన్యాన్ని దర్శించగలుగుతాము. బుద్ధి వికాసం వస్తుంది. భూమి మీద ఉన్నంత వరకు ఆనందంగా జీవించగలుగుతాము. అలాంటి శక్తి ప్రకృతి నుంచి మాత్రమే తీసుకోగలుగుతాం. ధ్యానం ద్వారా జ్ఞానోదయం, ధ్యానం ద్వారా విశ్వశక్తి. మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు విశ్వశక్తితో నింపబడుతుంది. దివ్య జ్యోతిలా ప్రకాశిస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ శక్తి కావాలి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఆ శక్తి కావాలి. ప్రతి ఒక్కరూ మన కోసం మనం కాస్త సమయాన్ని నిర్ణయించుకొని ధ్యానం ద్వారా మనం ఆ శక్తిని లోపలికి తీసుకోవచ్చు. హాయిగా చక్కగా ముక్కు ద్వారా బయటకు వచ్చి లోపలికి వెళ్తున్న గాలిని గమనించటమే శ్వాస మీద ధ్యాస. ఏమీ తెలియకపోయినా నేను ధ్యానం చేస్తున్నాను కూర్చోవటమే. ఎక్కడైనా కూర్చోవచ్చు. రాత్రి పగలు ఏ సమయంలోనైనా కాస్త సమయం దొరికితే మీకోసం మీరు సంపాదించుకోండి. ఆ విశ్వాంత శక్తిని తీసుకోండి. ఏ సమస్యకి ఎక్కడ పరిష్కారం లేదు. మీలోనే ఉంది. మీ బుద్ధి వికాసంలో ఉంది. మీ సాధనలో ఉంది. ప్రతి ఒక్కరూ మనతో మనం మమేకమైతే అంతా మనలో ఉందని తెలుస్తుంది. ఎన్నాళ్ళు బయట వెతికినా ఏమీ దొరకదు. మీ అంతర్ముఖ ప్రయాణంలోకి వెళ్ళండి. మీ అంతరాత్మతో లయం అవ్వండి. ఆ పరమాత్మ నీలో ఉన్నాడు. నీలో ఉన్న పరమాత్మ అంతయు వ్యాపించున్నాడని సత్యమే ధ్యానము. అద్భుతమైన ధ్యానం, అమోఘమైన ధ్యానం. ప్రతి ఒక్కరమే విశ్వశక్తి తీసుకోవచ్చు. ఇది ఎవరి కోసమో చేయట్లేదు, మన కోసం మనం చేస్తున్నాము. నాకు నేనే పాటలు పాడుకుంటా, ధ్యానం చేస్తా, నాట్యం చేస్తా. నాకు నేనే విశ్వంతో మమేకం అవుతా. ప్రతి ఒక్కరిని అంతే. ఎందరు మన చుట్టూ ఉన్నా, ఎంత ఉన్నా, ఏం చేస్తున్నా మనతో మనం లయమైనప్పుడే ఆనందం. మనతో మనం ఆనందంగా ఉన్నప్పుడే ఆనందం. ఆ ప్రకృతి అన్నీ ఇస్తుంది. సమస్త ప్రాణికోటిని ప్రేమిస్తున్నాను. సమస్త జీవరాశిని ప్రేమిస్తున్నాను. ఇన్నిస్తున్న భూమి తల్లికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి చిన్న విషయంలో ఎందరో మనకు సహాయం చేస్తారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. హాయిగా మన జన్మలో కరుణ, క్షమ, ప్రేమ మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మన జీవితం అద్భుతమవుతుంది. పరమ గురువుల యొక్క ప్రబోధాలు పట్టుకోవటమే పాదాలు కాదు అంటారు గురువులు. చక్కటి సులువైన మార్గాన్ని మనకు అందించారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని గొప్పగా వివరించిన దివ్య జ్ఞాన సంపన్నుడు. మన సాధనతో, మన ప్రేమతో, మన కరుణతో అన్నీ ఇక్కడ సమకూరుతాయి. ఖాళీ దొరికితే కూర్చోవటమే. మహానుభావుడు చెప్పాడు, కూర్చో 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 అని. ఆ విశ్వాంతర శక్తిని తీసుకోవటం. ధ్యానం చేసినప్పుడు రకరకాలుగా ఉంటుంది. అయితే మౌనంతో ధ్యానం చేయొచ్చు, శబ్దం లేకుండా. సంగీతంతో చేయొచ్చు, మంచి పాటలతో ధ్యానం చేయొచ్చు. మన ఇష్టంగా మనం సాధన చేయొచ్చు. ప్రకృతి శక్తిని తీసుకోవటమే.
అద్భుతమైన ఆ దివ్య శక్తిని తీసుకోవడానికి హాయిగా సాధనలో ఉండటమే. సాధనతో సమకూరు ధరణిలో పనులన్నీ ప్రశాంతంగా హాయిగా. గతం అయిపోయింది మన జీవితంలో, భవిష్యత్తు ఏంటో తెలీదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిస్వార్థంగా నువ్వు చేసేదానికి ప్రతిఫలం ఆశించక చేస్తూ ఉండు. తప్పకుండా సృష్టి అక్కడి నుంచి గమనిస్తుంది. నువ్వేంటో నీ అంతరాత్మకు తెలుసు, ఆ విశ్వానికి తెలుసు. ఇంకెవరు గమనించాలి నిన్ను? నీవేంటో నీకు తెలుసు. నీ మార్గం అపూర్వమవుతుంది, అద్భుతమవుతుంది. నీ మనస్సాక్షే నీకు గురువు, నిన్ను నడిపిస్తూ ఉంటుంది. హాయిగా విశ్వశక్తితో మన దేహం అంతా ప్రతి అణువణువు కాంతి స్వరూపాలుగా మారాలి. ఈ అద్భుతమైన వాహనము అపూర్వ విలువైన సామాను అయ్యాలి. అదే దివ్య సంపద, ధ్యాన సంపద. హాయిగా మనం సాధన చేస్తున్నాం. అద్భుతమైన ధ్యానం. ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ ఎందరో దివ్యలోక వాసులు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షిని కిన్నెరి కింపురుషాదులు ఉంటారు. ఎక్కడ జరుగుతుందో అక్కడ. అందుకే పరమ గురువులు చెప్పారు, ఒకరి ధ్యానం 1,00,000 మందితో సమానమని. ఎందరినో తట్టి లేపుతుందని, కుడమ తల్లి పొలకిస్తుందని. మన జీవితం అద్భుతమవుతుంది. ఏమి తెలిసినా తెలియకపోయినా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోవడమే. నేను ధ్యానంలో ఉన్నాను అని. ఆ విశ్వానికి తెలుసు మనమేంటో. నేను కరెక్ట్గా ధ్యానం చేస్తున్నానా లేదా, నిద్రొస్తుంది, ఇలాంటివి ఏమీ అనుకోవద్దు. నీ ఆలోచన అంతా పరిపూర్ణమైన సాధనలో ఉన్నాను, సృష్టి శక్తి తీసుకుంటున్నాను, నా జన్మ ధన్యము అనుకొని హాయిగా సాధన చేయటమే. ప్రశాంతమైన సాధన, అద్భుతమైన సాధన. హాయిగా చేయటమే. హాయిగా సాధనతో సమకూరు ధరణిలో పనులన్నీ హాయిగా సాధన చేయటమే. ప్రతి ఒక్కరిని గొప్పవాళ్ళని. మనకు తెలిసిన విద్య పంచుతూ ఉంటే పెంచబడుతుంది. ఏం తెలిసిందో పత్రి గారు చెప్పారు, ఏం తెలిసిందో అది పంచమని. ఈరోజు ధ్యానం చేశాను, అదే పంచు. ఈరోజు తలనొప్పి తగ్గింది ధ్యానం ద్వారా, అదే. ఓ సమస్యకి పరిష్కారం దొరికింది, అదే. నేను ఉన్నతంగా ఎదిగాను, అదే చెప్పమన్నారు. ఎందరో నక్షత్రవాసులు భూమి మీదకి ఎంతో శక్తి విడుదల చేస్తున్నారు. ఎంతో శక్తి భూమి మీదకి వస్తుంది. కనిపించని ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ అద్భుతమైన ధ్యానం ఆనందమయమవుతుంది. మనిషి యొక్క శక్తి చాలా ఉన్నతమైంది. మన శక్తిని మనమే ఉపయోగించట్లేదు. మనలో ధైర్యము, సాహసము, శక్తి అంతా కూడా ఒక అద్భుతమే. హాయిగా ఉన్నతమైన శక్తిని తీసుకోవటమే. గాలితో కబురొచ్చిన కారం జన్మలు అందుకుంటారన్నారు పితామహ బ్రహ్మర్షి పత్రేజీ. గాలితో కబురొచ్చిన ఆత్మజ్ఞానం వైపు వెళ్తారు. ఎలా వెళ్తారు? గత జన్మ యొక్క సంస్కారం ఎన్నో జన్మల నుంచి చేసి ఉంటేనే ఈ జన్మలో ఈ జ్ఞానం అందుతుందని చెప్పారు. నిజంగా మనందరం ఎన్ని జన్మల నుంచి చేసి ఉన్నాము. మనతో పాటు ఈ భూమికి ఉపయోగపడతాము. మనం ఉద్ధరించుకుంటూ ఈ పుడమ తల్లికి కూడా ఉపయోగపడతాము. ఈ భూమండలానికి ఉపయోగపడతాం. మన ద్వారా ఒక్కరు ధ్యానంలోకి వచ్చినా ఈ భూమి తల్లికి ఒక ఆధ్యాత్మిక యోగి తయారైనట్లే. దేశ రక్షణకి ఎందరో సైనికులు ఉన్నట్లుగా ఈ భూమి రక్షణకి ఎవరైతే ఆధ్యాత్మికంలో నడియాడుతున్నారో వారి ద్వారా భూమి రక్షణ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరము ఉన్న స్థితి నుంచి ఉన్నతికి ఎదగడానికి ధ్యానం కావాలి. అలాంటి ధ్యానాన్ని మనం అందరం చేస్తున్నాం. చక్కటి ధ్యానం చేస్తున్నాం ప్రియమిత్రులారా. హాయిగా ప్రశాంతంగా చక్కగా ప్రశాంతంగా చక్కటి ధ్యానాన్ని చేస్తున్నాము. హాయిగా ధ్యానం చేస్తున్నాం, ప్రశాంతమైన ధ్యానం చేస్తున్నాం.